ఇక తర్వాత స్వరం. ఉచ్చార్యంతే ఇతి స్వరః, స్వర్యతే ఇతి స్వరః అని నిర్వచనం. అనురణనాత్మక ధ్వనితో కూడి స్వయముగా రంజించు స్వభావ ధ్వని విశేషమే స్వరం. మరియు స్వాతో రంజయంతి శ్రోతృం స్వర ఇత్యాభిధీయతే అనుట వలన స్వయముగా రంజన కలిగించున్నది స్వరం. నారద పరివ్రాజకోపనిషత్తు మరియు పౌరాణికేతిహాసములందు సప్తస్వరముల ఉల్లేఖన ఉన్నది. సంగీతము శృతుల వలని స్వరములచే అభివ్యక్తమగుచున్నది. శృతులచే నాదము, షడ్జాది స్వరముల వలన రాగము, రాగముల వలన గీతములు కలుగుచున్నవి. అభ్యాసమందు సరిగమపదని అను 7 స్వరములు స్వర సప్తకమనబడుచున్నది. నెక్స్ట్ సప్తస్వరములు. స్వరనామ నిర్వచనం. షడ్జమము. షడ్జ 6 స్వరముల ఉనికికి ఆధారమాత్రమై స సంకేతాక్షరం. రిషభము చలించు స్వభావం ఉన్నందున దీనిని రిషభమనిరి. గాంధారము నాదగమనమును ధరించినది కాన గ సంకేతాక్షరం. మధ్యమము సప్తస్వరములకు నడుమనున్నది, మధించుటచే ఏర్పడినది. పంచమము 5వ స్వరము పరిణితి నొందినది. దైవతము ధీ బుద్ధిమత్వము గలది, ధ్వని దార్ఢ్యత గలది. నిషాదము స్వరాహ సర్వే నిషీదంతి అస్మిన్ ఇతి నిషాద అనగా లయింపు గలది. ఈ 7 స్వరములు సరిగమపదని అను సంకేతముల చేత తెలియబడుచున్నది. ఇవి 2 తెగలు: ప్రకృతి